కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే మరోసారి సొంత ప్రభుత్వం పైనే చాలా హార్ష్‌గా మాట్లాడాడు అన్న ఫీలింగ్. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు కూడా సేమ్ అలానే ఉన్నాయి. ముఖ్యంగా బయట వ్యక్తుల పాత్ర అన్నిటు అంటే ఇండైరెక్ట్‌గా ముఖ్యమంత్రిని ఇంక్లూడ్ చేసినట్లుగానే మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంది. దానికి తగ్గట్టుగానే ఇంకొన్ని స్టేట్మెంట్లు అంటే ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వం నడుస్తున్న తీరును తప్పుపట్టారు. అంటే సొంత పార్టీలోనే స్వపక్షంలో విపక్షంలాగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీనిపైన మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే టీపీసీసీ చీఫ్ ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. స్ట్రాంగ్‌గానే స్పందించారు. అలా మాట్లాడడం సరికాదు. పార్టీ అంతర్గత విషయాలు మీరు బహిరంగంగా ఆ విధంగా ఎలా మాట్లాడతారు అది ఇదని బానే అన్నారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం చాలా అంటే చాలా ఆఫ్‌కోర్స్ ఆయన గతంలో ఆయన చాలా సందర్భాల్లో ఇటువంటి కైండే మాట్లాడాడు. ఈసారి చాలా అంటే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ప్రభుత్వాన్ని అన్నట్టుగానే ముఖ్యమంత్రిని ఇండైరెక్ట్‌గా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ అన్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఒకసారి ఒక టెంపుల్ దర్శనానికెళ్ళిన తర్వాత టెంపుల్ ప్రారంభోత్సవం లేదంటే దర్శనానికి వెళ్ళిన తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీడియా రిపోర్టర్లు అడిగినటువంటి ప్రశ్నకి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి, వైరల్‌గా మారాయి. ఇవి విపక్షానికి కూడా ఆయుధం కాబోతున్నాయి. అసలు ఏమన్నాడో ఒకసారి విందాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైనా మన ప్రభుత్వాన్ని విమర్శించింది. కాకపోతే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఆధిపత్యం నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనేది. ఈ పాయింట్ చూడండి. బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఆధిపత్యం ఎక్కువైపోయింది. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకి లోటు తప్పింది. అంటే చాలా తీరని లోటు ఏర్పడింది. పట్టించుకోవట్లేదు అనే పాయింట్ చెప్పారు. ఇక్కడ బయట వ్యక్తులు ఎవరు? అంటే ఆయన ఆఫ్‌కోర్స్ ఆయన పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా ఆయన వాళ్ళ అన్న ఉన్నారు. వాళ్ళ అన్న ఇప్పటికీ క్యాబినెట్‌లో ఉన్నారు. ఈయన మాత్రం చాలా అంబిషియస్‌గా పదవి కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం. మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నాడు. బాగా అంబిషియస్‌గా ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలుసు. తెలంగాణ రాజకీయ వర్గాలు అంటే తెలంగాణ రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా అది గుర్తించాడు. ఖచ్చితంగా ఈయనకి మంత్రి పదవి కోసం బాగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు అని. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ పార్టీ, ఎకనామికల్‌గా మంచి పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసిన వ్యక్తి, ఆర్థికంగా బలోపేతంగా స్థితిమంతంగా ఉన్నటువంటి వ్యక్తి అనమాట. సో రాజగోపాల్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ బయట వ్యక్తులకు ప్రాధాన్యత ఎక్కువైపోయింది. బయట వ్యక్తులు అంటే ఇక్కడ ఎవరు? ఆఫ్‌కోర్స్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు చాలా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. చెప్తున్నారు ఎవరు? రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డిని కూడా అది అటాచ్ అయ్యేలా వర్తించేలాగా వ్యవహారం ఉంది. ఎందుకంటే ఆయన 2017 వరకు అక్కడ టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంటు, టీపీసీసీ ప్రెసిడెంటు, ఆ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యారు. సో ఆయనలాగా ఎవరైతే వచ్చారో కొంతమంది బయట వ్యక్తులు, వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువైంది. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకి వాల్యూ లేకుండా పోయిందని అంటారు. రెండోది నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా. ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా గౌరవం దక్కాలి. ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఉద్యమకాలను పట్టించుకోవట్లేదు. నిజమైన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టించుకోవట్లేదు అనే పాయింట్ కూడా మొత్తం 3 పాయింట్లు చెప్పాడు. అందులో ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ అని చూద్దాం. సీమాంధ్ర పాలకుల సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ. ఇది చాలా పెద్ద స్టేట్మెంటు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమం ఏర్పాటైందే రెగ్యులర్గా ఆంధ్ర పాలకుల చేతుల్లో బందీలుగా ఉండడం, వాళ్ళ కబంధహస్తలో ఉన్నాం. అది కరెక్ట్ కాదు. మనకు సపరేట్ తెలంగాణ కావాల్సిందే మనకి. వాళ్ళ అవసరం లేదు, వాళ్ళ ఉనికి అవసరం లేదని చెప్పి చాలా బలంగా పోరాడినటువంటి వ్యక్తులు మనం. ఇప్పుడు అదే సీమాంధ్ర పాలకుల చేతిలో, సీమాంధ్ర మీడియా చేతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని చాలా స్ట్రైట్‌గా ఆయన చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే అంటే ఇక ఒక ప్రభుత్వాన్ని డిమీన్ చేసే ప్రక్రియలానే అనిపిస్తుంది. ఆయన ప్రక్రియ డిమీన్ అంటే ఇన్ ద సెన్స్ ఆయన ఫీల్ అవ్వండొచ్చు, ఆయన భావం అది అయ్యుండొచ్చు కానీ బట్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి అది. నో డౌట్ అందులో. ఎందుకంటే చాలా పెద్ద స్టేట్మెంట్ అది. ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మనం ప్రజాపాలన చేసుకోవాలి. ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం పనిచేయద్దనేది నా భావన. ఆంధ్ర పాలకుల కోసం ఆంధ్ర పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వం పనిచేయకూడదు అనేది నా భావన. అంటే దాని అర్థం ఏంటి? పని చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రభుత్వంలో పెద్దలు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి తెలంగాణ వ్యక్తులు కాకుండా తెలంగాణ
సంబంధించి తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తులు కాకుండా బయట వ్యక్తులు, ఆంధ్ర వ్యక్తులకో లేదంటే ఆంధ్ర పట్టుబడిదారులకో కాపు కాస్తున్నారు, కొమ్ము కాస్తున్నారు. అలా ఉండకూడదని చాలా బలంగా ఓపెన్‌గా చెప్తున్నాడు. ఇప్పుడు ఇవే చాలా అంటే చాలా వైరల్‌గా మారాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి తగిలినట్టుగానే స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు విన్నా ఆ కామెంట్స్ ఖచ్చితంగా ఇది ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడింది అర్థమవుతూ ఉంది. అఫ్‌కోర్స్ గతంలో కూడా ఆయన చాలా ఆంధ్ర పెట్టుబడిదారులు లేదంటే ఆంధ్ర పెత్తందారుల మీద అయితే చాలా స్ట్రాంగ్‌గానే మాట్లాడిన మాట చాలా సందర్భాలు ఉన్నాయి. బట్ ఇది మాత్రం ఈవెన్ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 ఏళ్ళు గడుస్తున్న సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు అనేది మాత్రం ప్రభుత్వానికి చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇది విపక్షాలకు ఒక మంచి ఆయుధం ఇది. వాళ్ళే ఈ విధంగా గట్టిగా మాట్లాడితే పరిస్థితి ఏంటి? సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఈ విధంగా మాట్లాడుతున్నారు, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందని విపక్షాలు బీఆర్ఎస్ పార్టీ చెందిన నేతలు కనుక సభల్లో గెబుల్లో మాట్లాడితే అది జనంలోకి పోతే చాలా డ్యామేజ్ కదా. ఖచ్చితంగా ఇవి చాలా అంటే చాలా ప్రమాదకరమైన వ్యాఖ్యలుగానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి పర్టికులర్ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా పరిపాలనని చాలా గట్టిగా చెప్తున్న సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలు అనేది చాలా అంటే చాలా ప్రమాదకరం. ఎక్కడ ప్రజలను బలహీన పడతామనే ఉద్దేశంతో ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుందన్న భావన ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అన్నింటిలో ఉన్నాయి, ఇక్కడ కొంచెం తప్పు జరిగినా కానీ జరగద్దని నేను మాట్లాడినాను. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణలో పేదలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే జరుగుతాయి కాబట్టి బయట నుంచి వచ్చిన వ్యక్తులు పదవుల్లో ఉన్నోళ్ళు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం చేయదు. వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు ఇతర పార్టీ నుంచి వచ్చిండ్రు, తప్పలేదు వస్తే కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టడం. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళనే అణిచివేస్తాము, అదూరపడతాము, అవమానిస్తామంటే మంచి పద్ధతి కాదు అని చెప్తుంది. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ ఉన్న రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవి మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మరి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అంటే చాలా వైరల్గా మారిపోయాయి. ఆయన 1-2 సార్లు బయట నుంచి వచ్చిన వ్యక్తులు పదవుల్లో ఉన్నారు, వాళ్ళే నిజమైన ఉద్యమకారులు, నిజమైన తెలంగాణ వాదన తొక్కుతున్నారు అనే పాయింట్ని 1-2-3 సార్లు చెప్పారు. అంతేకాదు సీమాంధ్ర పెట్టుబడిదారు చేతిలో, సీమాంధ్ర మీడియా చేతిలో ఇంకా ప్రజా పరిపాలన ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఉండకూడదనే చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇదే సెన్సేషనల్గా మారిపోయింది అనమాట. సో 1-2 సార్లు బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు, పదవుల్లో ఉన్నారంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ బయట నుంచి వచ్చిన వ్యక్తి ఎవరున్నారంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, సీతక్క, వేమనరేందర్ రెడ్డి, ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ వారి పేర్లు మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయకుండా మేబీ వాళ్ళకి దగ్గరగా ఉండే వ్యక్తులా లేదంటే వాళ్ళనే అన్నాడా అనేది మాత్రం ఒక డైలమా. ఆబ్వియస్గా ఆయన గతంలో కూడా రేవంత్ రెడ్డి అపోజ్ చేసిన నేపథ్యంలో ప్రాబబ్లీ అన్నారేమో అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఆ వ్యాఖ్యలు విన్నటువంటి వ్యక్తులు మాత్రం అఫ్కోర్స్ ఆయన మరి ఎంత అంబిషియస్గా ఉన్నారు మంత్రి పదవి గురించి అనేది పక్కన పెట్టినట్లయితే ఆయన చేసిన కామెంట్స్ మాత్రం ఎవరైతే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందో అది జరగకూడదు, అదే నా భావన. జరుగుతుంది. ప్రభుత్వం మొత్తం కూడా సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతిలోనో లేదంటే సీమాంధ్ర మీడియా చేతిలోనో ఉంది, అది అలా ఉండకూడదని బయట నుంచి వచ్చిన వ్యక్తులు మాత్రమే ప్రభుత్వంలో ఉండి, బయట నుంచి వచ్చిన వ్యక్తులకు ప్రభుత్వ పదవుల్లో ఉండి, ప్రభుత్వంలో భాగమై పదవుల్లో ఉండి నిజమైన ఉద్యమకాలను తొక్కుతున్నారనే మాట మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్గానే ఉంది. అందుకే దీని మీద ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. తెలంగాణలో ముఖ్యమంత్రికైనా కాంగ్రెస్ పార్టీలో పర్టికులర్గా ముఖ్యమంత్రికి ఎటువంటి వాల్యూ ఉంటుందో కార్యకర్త కూడా అదే వాల్యూ ఉంటుంది. అట్లా విధంగా ఆయన పార్టీకి సంబంధించిన విషయాలు అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశాల గురించి అలా బహిరంగంగా మాట్లాడడం సరికాదు. ఖచ్చితంగా చర్యలు కూడా చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడము అనే విషయాన్ని అయితే చెప్పారు. మరి దీన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేస్తారు ఏంటి, రాజగోపాల్ రెడ్డిని స్పెసిఫై చేస్తారా లేదా? ఎందుకంటే క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది అది డిలే అవుతూ ఉంది. అఫ్కోర్స్ హైకమాండ్ నుంచి అప్రూవల్ రాలేదేమో, మరి ప్రాబబ్లీ ఏమో కానీ మొత్తానికైతే అది గత 8 నెలలుగా జరగబోతుంది అని అంటున్నారు, కానీ విస్తరణ పునర్వ్యవస్థీకరణ జరగట్లేదు. ఇంకా 3-4 ఛాన్స్ ఉంది. అఫ్కోర్స్ ఉన్న వాళ్ళు కొంతమంది తప్పించి యాడ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మరి మాటల తీవ్రత పెంచారా, ఆ ప్రాస్పెక్ట్ని మంత్రి పదవిని దృష్టిలో పెట్టుకుని మాటల తీవ్రతను పెంచారా, లేదంటే నిజంగానే ఆయన ఆ విధంగా ఫీల్ అయ్యి చెప్తున్నారు అనేది మాత్రం చాలా డౌట్ఫుల్గా ఉంది. బట్ రాజకీయ వర్గాల్లో చర్చ అయితే ఆయన మంత్రి పదవి కోసం చాలా స్ట్రాంగ్గా ఎదురు చూస్తున్నారు. ఏదైనా ఉంటే ఒక మొహాన్ని మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా అనిపించుంటే తన కళ్ళకి కనిపించుంటే ముఖాన్ని చెప్తారనే వాదన కూడా ఆయన మీద ఉంది.
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతూ ఉన్నాయి. ఎందుకంటే మూడు సంవత్సరాలు గడిచిపోయి 2 ఏళ్ళు, మరో 2 ఏళ్ళు మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఇటువంటి మాటలు, ఇలాంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి, విపక్షానికి ఒక పెద్ద ఆయుధంగా, అసెట్‌గా అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో తీసుకెళ్తారు. ఇలాంటి వ్యాఖ్యల్ని సొంత ఎమ్మెల్యేనే సీనియర్ నేతగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అని ఒక ఆయుధం, వెపన్ లాగా వాళ్ళకి విపక్షానికి దక్కుతుంది. అది ప్రజల్లో తీసుకెళ్తారు. చేంజ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో దీన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది కాంగ్రెస్ అధినాయకత్వం అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది.